హాయ్, వెల్కమ్ టు J24 న్యూస్. J24 న్యూస్లో ఈరోజు మనం బోరబండలోని బోరబండ మెయిన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ గౌస్ చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాము. గత వారం రోజుల నుంచి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణలోని చికెన్ అసోసియేషన్స్ రాబోయే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేము ధర్నా చేయబోతున్నాం. చికెన్ షాప్స్ అన్ని హైదరాబాద్లో తెలంగాణతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు మరియు హైదరాబాద్లో చికెన్ షాప్స్ క్లోజ్ చేస్తామని, అదేవిధంగా ఈరోజు అన్ని చికెన్ షాప్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. అలాగే వీరందరూ కలిసి ధర్నా చౌక్, హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ధర్నా చేయబోతున్నారు. కాకపోతే ఇక్కడున్న వీళ్ళ మేజర్ డిమాండ్స్ ఏమంటే, కంపెనీస్ ఆర్ నాట్ గివింగ్ ఏ ఫెయిర్ మార్జిన్, రిటైల్ షాప్స్ ఆర్ రన్నింగ్ ఇన్ హెవీ లాసెస్, డైలీ బిజినెస్ ఇన్ లాస్, costs are rising but margin remains low. It has become impossible to run shops without margin. We deserve fair and reasonable margin అని. సో ఎక్కడైతే మార్జిన్ గురించే మెయిన్ ఇక్కడ టార్గెట్ అయ్యింది. ఎవరైతే ఇండస్ట్రీస్, ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వీరు ఎక్కడైతే చికెన్ కొంటారో, కోల్డ్ అని కొంటారో, అక్కడి నుంచి ఇక్కడ మార్జిన్ చాలా తక్కువ అయిపోయింది. గత 15-20 సంవత్సరాల 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు ఏదైతే మార్జిన్ ఇస్తున్నారు అదే మార్జిన్ ఈ రోజు కూడా ఇస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మా లివింగ్ లైఫ్స్ కి కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రతిరోజు దినవారీ ఖర్చులు కానివ్వండి, ఇవి చాలా పెరిగినాయి. కాబట్టి అదే మార్జిన్ ఇప్పుడు ఇస్తే మాకు ఆ మార్జిన్తో మేము షాప్స్ నడవలేము. ఇంకొక విషయం ఏమంటే, రీటైల్ షాప్స్ని క్లోజ్ చేయడానికి ఫార్మ్స్ ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ రీటైల్ మార్కెట్ని క్లోజ్ చేయడానికి వాళ్ళే ఇక్కడ వచ్చి అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రీటైల్ మార్కెట్ని క్లోజ్ చేయడానికి ఎలాంటి సంఘటనలు చేస్తున్నారు అని ఆవేదిస్తున్నారు. సో మనతో ఇప్పుడు అప్పనాం వజీర్ గారు ఉన్నారు. వజీర్ గారు చెప్తారు అసలు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, డిమాండ్స్ ఏంటి, ఎందుకు ధర్నా చేయబోతున్నారు, ఏం కోరుకుంటున్నారు. మెయిన్ మార్జింగ్ ఇష్యూ నడుస్తుందండి. ఈ గత 6 నెలల నుంచి మార్జింగ్ అనేది కంప్లీట్ జీరో చేశారు. ఫస్ట్ ముందు 30 రూపీస్, 26 రూపీస్, 20 రూపీస్ ఏదో కొంచెం మార్జింగ్ వచ్చేది, బిజినెస్ రన్ చేసేవాళ్ళం. కంప్లీట్ 6 మంత్స్ నుంచి 5 రూపీస్, 6 రూపీస్, 10 రూపీస్ కంప్లీట్ మార్జింగ్ తక్కువ చేశారు. వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారు, రేట్లు తగ్గిస్తున్నారు, అడిగే వాళ్ళు లేకుండా పోయారు. చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. షాప్ రెంట్స్ పెరిగాయి, పిల్లల జీతాలు పెరిగాయి, ప్రతి ఒక్కటి, గ్యాస్ పెరిగింది, కరెంట్ బిల్లు పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులతోనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదన్నా ఫెస్టివల్ కానీ పండుగ కానీ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా రేట్లు వాళ్ళంతా వాళ్ళు 100 రూపాయలు పెంచుతున్నారు. రేటు గిట్టుబాటు రేటు లేకుండా చేస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మా మార్జింగ్ పెంచండి. మమ్మల్ని అందరినీ ఇప్పుడు దగ్గర మా బోరబండలో 360 షాపులు ఉన్నాయి. చాలా మంది దీని మీదనే మా జీవనాధారం మీద వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. దయచేసి దీన్ని ప్రభుత్వం గమనించి దీన్ని ఒక ప్రత్యేక జీవో తెచ్చి మాకు మార్జింగ్ పెంచేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాము. చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాము. దీన్ని గుర్తించండి, మమ్మల్ని కూడా గుర్తించండి. ఈరోజు మేము ప్రత్యేకించి 1వ తారీఖు ధర్నా అని పెట్టుకున్నాము. ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు వెళ్తున్నాము, ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ నెరవేరేదాకా మేము ఇలానే పోరాటం చేస్తాము. ఇలాగనే అవసరమైతే ఇంకొన్ని రోజులు బంద్ పెడతాము. కంపెనీ వాళ్ళంతా మా డిమాండ్స్ నెరవేరేదాకా మేము ఇలానే కంపెనీ వాళ్ళు దిగి వచ్చే వరకు మీరు డిమాండ్స్ అనేది చేస్తామండి. మేజర్ గా డిమాండ్ మార్జిన్ ఇష్యూనేనా, ఇంకేమన్నా ఉందా? మార్జింగ్ ఇష్యూనే ఉందండి. మార్జింగ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రంజాన్ అంటే పవిత్ర రంజాన్, అందరికీ సంతోషాలు ఇచ్చే రంజాన్లో కూడా వాళ్ళు జస్ట్ పండగ ఒక రోజు ముందు 100 రూపాయలు పెంచారు, 100 రూపాయలు రేటు పెంచారు. బోనాలు రానివ్వండి, సంక్రాంతి రానివ్వండి, న్యూ ఇయర్ రానివ్వండి, క్రిస్మస్ రానివ్వండి, ఫెస్టివల్ వన్ డే ముందు కంపల్సరీ 50 నుంచి 100 రూపాయలు పెంచుతున్నారు రేటు. ప్రతి ఒక్కరు ఆఫర్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరు బట్టల షాప్ కానీ ప్రతి ఒక్కరు ఆఫర్స్ ఇస్తారు. కానీ చికెన్ షాప్ దగ్గరికి వచ్చేసరికి రివర్స్ 100 రూపాయలు పెంచుతారు రేటు. మేము కస్టమర్కి ఏం చెప్పలేకపోతున్నాం. కస్టమర్ దగ్గర మేము ఫేస్ వాల్యూ లేకుండా పోతుంది. దీన్ని కొంచెం గమనించి మా తరపు నుంచి మీ తరపు నుంచి మెయిన్ మీరు మీడియా వారి దృష్టికి తీసుకొచ్చాము. మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, బోరబండ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర ఉన్నాం మనం. వాళ్ళు ఏం చెప్తున్నారు, మెయిన్ మాకేం ఇష్యూ లేదు, మార్జిన్ ఇష్యూనే. పవిత్ర రంజాన్ మాసం లాంటి పవిత్ర ఈదుల్ ఫితర్ రోజు కూడా 100 రూపాయలు ప్రైస్ మాకు పెంచేసి మార్జిన్ అయితే అదే పెట్టారు. మాకు మార్జిన్ రాలేదు. ఒకప్పుడున్న శాలరీస్, రెంట్స్, జీవనోపాధి వేరే, ఇప్పుడు ఉన్నది వేరే. అదే మార్జిన్ మాకు ఇస్తానంటే అది చెల్లుబాటు కాదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, కంపెనీ యాజమాన్యాలు దిగి వచ్చే వరకు మేమైతే వెనకడుగు వేయము. మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము ధర్నాలో పాల్గొంటాము. కావాలంటే ఇంకా 10 రోజులు మేము షాప్స్ క్లోజ్ చేసుకుంటాం. కానీ మేమైతే మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ షాప్స్ బంద్ చేయడం, ఓపెన్ చేయడం అనేది జరగదు అనేది
మన వజీర్ గారు చెప్తున్నారు. సో మెయిన్ డిమాండ్స్ మన యానిమల్ పశు సంవర్ధక శాఖ మినిస్ట్రీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని గమనించి అతి తొందరగా వీళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తారని వీళ్ళందరూ నమ్మకం చేస్తున్నారు. అండ్ J24 న్యూస్ మీ అందరితో సపోర్ట్గా ఉంటుంది. J24 న్యూస్తో పాటు భరోసా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ మా సొసైటీ ఉంది. తప్పనిసరిగా మీ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు మేము కూడా నీతోనే ఉంటాము అని భరోసా ఇస్తున్నాను. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.